ముందు భారతీయుడు 2, ఆ తర్వాత గేమ్ చేంజర్. ఈ 2 సినిమాల తర్వాత శంకర్ కమ్ బ్యాక్ ఎలా ఉంటుంది అనేది కోలీవుడ్కు కీలకంగా మారింది. చాలా వరకు అయితే ఈ పాటికి భారతీయుడు 3 స్టార్ట్ చేయాలి శంకర్. కానీ కమల్ డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించే పనిలో పడ్డాడు శంకర్. భారతీయుడు 2 గేమ్ చేంజర్ తో ఆల్రెడీ 2 షాక్స్ ఇచ్చాడు శంకర్. ఈ దశలో ఈ స్టార్ డైరెక్టర్ కొత్త సినిమాపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఏ హీరోతో ప్లాన్ చేస్తాడు, ఎలాంటి సబ్జెక్ట్ తెరకెక్కిస్తాడు అన్నిటికీ క్లారిటీ ఇచ్చాడు శంకర్. న్యూ ఇయర్ లో తన కొత్త సినిమాను ప్రకటిస్తాడట. తమిళ నవల వెల్పరి ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తాడట శంకర్. వెంకటేశన్ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును సైతం దక్కించుకుంది. లాక్డౌన్ సమయంలో వేల్పరి కథకు తన స్టైల్లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు శంకర్. అందుకే ఇదే చిత్రాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు. అయితే శంకర్ రాసుకున్న కథకు హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి సూర్య, విక్రమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వైపు ఫోకస్ పెడితే మరి భారతీయుడు 3 సంగతి ఏంటి అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ కష్టమే అంటుంది కోలీవుడ్. ఒక దశలో ఈ చిత్రాన్ని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. రాబోయే రోజుల్లో అలాంటి అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే భారతీయుడు 3కి సంబంధించిన ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది కంప్లీట్ అయితేనే థియేటర్ అయినా ఓటీటీ రిలీజ్ అయినా సాధ్యపడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.